ఐదేళ్లు హ్యాపీగా వ్యాపారాలు చేసుకున్నారు. ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోయింది. పొలిటికల్ సీన్ రివర్స్ అయ్యేసరికి బిజినెస్ డేలా పడింది. దీనికి తోడు నోటికొచ్చినట్లు ప్రత్యర్థులపై బుసలు కొట్టిన ఉదంతాలు ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఆ వైసీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారని టాక్. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఆయనకు వచ్చిన కష్టాలేంటి, ఈ స్టోరీలో చూద్దాం. ఈయనే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, దర్శి వైసీపీ ఎమ్మెల్యే. కూటమి సుడిగాలిని తట్టుకొని ప్రకాశం జిల్లాలో వైసీపీ నుండి గెలిచిన వారిలో ఒకరు బూచేపల్లి సార్. వారికి జిల్లాలో పేరొందిన గ్రానైట్ వ్యాపారం ఉంది. దీని పేరు సూర్య గ్రానైట్స్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారం చాలా ఫేమస్. పొలిటికల్ లీడర్స్ కు వందల వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే బిజినెస్ ఇదే. లీడర్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారంలో ఉంటే వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అదే అధికారం పోతే వారి అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ప్రస్తుతం బూచేపల్లి వ్యాపారాలు సైతం ఇదే విధంగా ఇరకాటంలో పడ్డాయి. ఈ మధ్య సూర్య గ్రానైట్స్లో తనిఖీలు చేసిన అధికారులు వందల కోట్ల పెనాల్టీలు వేయడానికి సిద్ధపడినట్టుగా సమాచారం. దాదాపు 25,000 క్యూబిక్ మీటర్ల మేర అక్రమ మైనింగ్ చేసినట్టుగా తేల్చారట. త్వరలోనే తాకీదులు వస్తాయని ప్రచారం జోరందుకుంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకు బూచేపల్లిపై గురిపెట్టడానికి మరో కారణం కూడా చర్చల్లో ఉంది. కొందరేమో ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా పేర్కొంటే, జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెర వెనుక కథ నడిపిస్తున్నట్టుగా అనుమానిస్తున్నారట. బూచేపల్లిపై బాలినేని కోపానికి బలమైన కారణాలే ఉన్నాయన్నది లోకల్ టాక్. బాలినేని పార్టీ మారిన సమయంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు బూచేపల్లి తల్లి, జెడ్పీ చైర్పర్సన్ వెంకటాయమ్మలు ఇక మాజీ మంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శలకు బాలినేని హర్ట్ అయ్యారట. జనసేనలోకి వెళ్లిన కొత్తలో బూచేపల్లి బ్యాచ్ను ఏమీ చేయాలని నిస్సహాయ స్థితిలో ఉన్న బాలినేని ప్రస్తుతం కూటమిలో కీలకంగా మారారు. దీంతో అప్పటి విమర్శలకు ఇప్పుడు ఖర్చు రాస్తున్నారని అనుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చీమకుర్తిలో గ్రానైట్ వ్యాపారాలు అన్ని బూచేపల్లి పర్యవేక్షిస్తూ నాటి సీఎం జగన్కు భారీగానే ముట్టచెప్పారనే ఆరోపణలు చేస్తుంటారు టీడీపీ లీడర్స్. ఆ లెక్కల చిట్టాలన్నీ తాజా దాడుల్లో వెలుగులోకి వస్తున్నట్టుగా సమాచారం. ఈ లింకులు ఎక్కడికి వెళ్తాయో, ఇంకెక్కడ తేల్తాయో అని ఆందోళన చెందుతున్నారట వైసీపీ కార్యకర్తలు. అవినీతి అక్రమాలపై చిన్న లీడ్ దొరికిన కూటమి సర్కార్ వదలడం లేదు. అవినీతి డొంక మొత్తం కదిలించేస్తోంది. అందుకే పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉందట బూచేపల్లి బ్యాచ్. మొత్తానికి 4 రాళ్లు వెనకేసుకుందామని చూస్తే ఆ 4 రాళ్లు బండరాలుగా మారి ముచ్చెమటలు పట్టిస్తుండడం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.